అందరికీ తెలుసు స్వామి వారికి ఏ విధమైనటువంటి ఆస్తి లేదు. మన ఇచ్చిన ద్రవ్యంతోనే ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి విధంగా ఆ దేవాలయం మొత్తం కూడా ఆ పుష్ప కైంకర్యంతో అలంకరించి విశేషమైన ప్రసాదములు సమర్పించి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరి తల్లి ప్రార్థన కోతల బసవేశ్వరరావు గారు 101 రూపాయలు సమర్పించున్నారు. కోతల ప్రసాద్ గారు 105 రూపాయలు సమర్పించున్నారు. దంపతులు కొల్లి వెంకటేశ్వరరావు చదవాణి గారి దంపతులు, వెంకటనారాయణ గారు ధర్మపతి కృష్ణవేణి గారి దంపతులు 5,000 రూపాయలు. ధర్మపద వాసులు ఈ వైకుంఠ ఏకాదశి యొక్క ధర్మకర్తలు అయినటువంటి అన్నం శ్రీనివాసరావు గారి సుచర్థం వారి ధర్మపత్ని కుమార్తెలు 5,006 రూపాయలు సమర్పించున్నారు. అలాగే ధర్మపద వాసులు ఇంకో బసవపురయ్య వారి ధర్మపత్ని సౌభాగ్యమ్మ గారి యొక్క స్మృత్యర్థం వారి కుమారుడు ఇంకొల్లు మురళీకృష్ణ గారు 5,006 రూపాయలు. కోట జగన్మోహన్ రావు గారు శ్రీలక్ష్మి గారి దంపతులు పశువు డాక్టర్ గారి యొక్క మనవడు 5,006 రూపాయలు. బొప్పరాడు అద్దెపల్లి మోహన్ బాబు గారు 2,500 రూపాయలు సమర్పించున్నారు. జూపూడి పోసేట వాసు గారి దంపతులు 1,000 రూపాయలు సమర్పించున్నారు. దుంబాల 1,006 రూపాయలు సమర్పించున్నారు. దాదా వరరామకృష్ణ గారు 516 రూపాయలు సమర్పించున్నారు. కనుక సీతారామయ్య గారి స్మృత్యర్థం వారి ధర్మపత్ని రామతులసమ్మ గారు 2,000 రూపాయలు సమర్పించున్నారు. అలాగే స్వామివారికి పుష్ప కైంకర్యంతో విష్ణు అలంకార ప్రియ, అలాగే భోగం కూడా సామాన్యమైనది కాదు. స్వామివారి యొక్క ప్రసాద భోగములు ఎన్ని భోగములు తిరుమలలో తెలియదు మనకు. 4